డ్రగ్స్, గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండడమే నిజమైన దేశభక్తిగా ఆంధ్రప్రదేశ్ ఈగల్ చీఫ్ ఐజీ ఆకి రవికృష్ణ అన్నారు. తెలుగు భాష గొప్పతనాన్ని దేశ విదేశాలకు చాటిన మహనీయులు జన్మించిన తెనాల్లో విద్యార్థుల భవిష్యత్తులోనూ వాడికి దూరంగా ఉండాలని సూచించారు. స్థానిక బురిపాలెం రోడ్లోని శ్రీ వివేకానంద సెంట్రల్ స్కూల్ ఆడిటోరియంలో శనివారం మాదక ద్రవ్యాల నిషేధంపై సంకల్పం అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఏపీ ఈగల్ చీఫ్ ఐజీ ఆకే రవికృష్ణ, జిల్లా ఎస్పీ బకుల్ జిందాల్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వివేక విద్యా సంస్థల డైరెక్టర్ రావిపాటి వీరనారాయణ అధ్యక్షత వహించారు. ముందుగా డ్రగ్స్ వ్యతిరేక బ్రోచర్లు ఆవిష్కరించి మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండమంటూ విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఐజీ రవికృష్ణ మాట్లాడారు. విద్యార్థుల జీవితంలో ఒక స్పష్టమైన లక్ష్యాన్ని ఏర్పరచుకొని తిరిగి క్రమశిక్షణతో ముందుకు సాగాలని సూచించారు. యుక్త వయసులో చెడు అలవాట్లకు బానిసైతే తిరిగి సాధారణ జీవితంలోకి రావడం చాలా కష్టమని హెచ్చరించారు. డ్రగ్స్ కేసులో చిక్కుకుంటే ఆ మచ్చ జీవితాంతం వెంటాడుతుందని హెచ్చరించారు. టొబాకో ఫ్రీ ఎడ్యుకేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించినట్టు తెలిపారు. కొన్ని సంస్థలకు పరోక్షంగా ఆర్థిక సహాయం అందుతుందని గుర్తించాలన్నారు. జిల్లా ఎస్పీ బకుల్ జిందాల్ మాట్లాడారు. విద్యార్థులు డ్రగ్స్ బారిన పడకుండా అవగాహన కల్పించేందుకే ప్రతి పాఠశాల కళాశాలలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. జిల్లాలో డ్రగ్స్ నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటున్నామని, ప్రస్తుతం పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరించిందని ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లాలో డ్రగ్స్ నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటున్నామని, ఇతర రాష్ట్రాల నుండి అక్రమంగా గంజాయి సరఫరా అవుతున్న నేపథ్యంలో నిఘా పెంచినట్టు తెలిపారు. డ్రగ్స్ అక్రమ రవాణా, విక్రయాల్లో పాల్గొన్న వారిపై పీడీ యాక్ట్ వంటి కఠిన చట్టాలు కింద చర్యలు తీసుకుంటున్నామని, గత 6 నెలల్లో జిల్లాలో 20 మందిపై పీడీ యాక్ట్ నమోదు చేసినట్లు వెల్లడించారు. ఎన్డీపీఎస్ చట్టం కింద డ్రగ్స్ కేసులు నమోదైతే 20 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని, భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలు కూడా కోల్పోతారని తెలిపారు. డ్రగ్స్ కు బానిసైన వారు లేదా అలాంటి సమస్యతో బాధపడుతున్న వారు ఎవరైనా ఉంటే 1972 హెల్ప్ లైన్ కు సమాచారం అందించాలని, వారి చికిత్సతో పాటు అవసరమైన సహాయం అందిస్తామని తెలిపారు. వివేకానంద సెంట్రల్ స్కూల్ యాజమాన్యం క్యాంపస్ ను డ్రగ్స్ రహితంగా ఉంచేందుకే తీసుకుంటున్న సంకల్పాన్ని గుర్తిస్తూ డ్రగ్స్ ఫ్రీ ఇన్స్టిట్యూషన్ సర్టిఫికెట్ ను యాజమాన్యానికి అందించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ అల్హర్ శ్రీనివాసరావు, తెనాలి రూరల్ సీఐ నాయబ్ రసల్, 2 టౌన్ సీఐ రవీంద్రబాబు, రూరల్ ఎస్ఐలు ఆనంద్, కరీముల్లా, శ్రీనివాసరావు, పోలీసు సిబ్బంది పర్యవేక్షించారు. తొలుత ఐజీ ఎస్పీకి ఘన స్వాగతం పలికారు. వివేకానంద సెంట్రల్ స్కూల్లో సంకల్పం డ్రగ్స్ వద్దు బ్రో కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా గుంటూరు జిల్లా వ్యాప్తంగా జిల్లా ఎస్పీ గారు సంకల్పం కార్యక్రమం అన్ని విద్యా సంస్థలు చేస్తున్నారు. ఆయన ఒక కృత నిశ్చయంతో విద్యార్థులు ఎవరు కూడా డ్రగ్స్ బారిన పడకూడదని కార్యక్రమం చేస్తున్నారు. ఆయన ప్రత్యేకంగా ఈగల్ ఆంధ్రప్రదేశ్ తరఫున అభినందనలు. అదేవిధంగా ఈగల్ ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఈగల్ పల్లె బాటలో ఈగల్ అనే కార్యక్రమం చేస్తున్నాం. పల్లెలకి ఈగల్ వెళ్ళడం దీని ప్రధానమైన ఉద్దేశం. ఆంధ్ర, ఒరిస్సా బోర్డర్లో ఉన్న గ్రామాలు కూడా ఇప్పుడు ప్రస్తుతం మా ఈగల్ టీమ్స్ బృందాలు పర్యటిస్తున్నాయి. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆపరేషన్ చైతన్యం కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో ఎక్కడా కూడా గంజాయి సాగుని లేకుండా చేయడం జరిగింది. ఈ సంవత్సరం హార్వెస్టింగ్ సీజన్ జూలై, ఆగస్టులో మొదలైంది కాబట్టి మొత్తం అన్ని గ్రామాలు కూడా వెళ్ళడం, గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణం చేయడం దీంట్లో ప్రధానమైన ఉద్దేశం. అదేవిధంగా ఒరిస్సా నుంచి వస్తున్న గంజాయిని కూడా అడ్డుకోవడం కోసం 85 చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం. అదేవిధంగా ఈగల్ ఆన్ ట్రైన్స్ 21 రకాల ట్రైన్స్ కూడా మేము గుర్తించాం. ఒరిస్సా నుంచి వస్తున్నవి జీఆర్పీ, ఆర్పీఎఫ్, లోకల్ పోలీస్, అదేవిధంగా ఈగల్, నార్కో కెనైన్స్, డాగ్ స్క్వాడ్స్ ద్వారా తనిఖీలు ముమ్మరంగా చేస్తున్నాం. ఆపరేషన్ వజ్రప్రహార్ ద్వారా 849 హాట్స్పాట్లోని విస్తృతమైన తనిఖీలు నడుస్తున్నాయి. ఆపరేషన్ గరుడ ద్వారా ఓపీఆర్ అబ్యూస్ జరగకుండా ప్రత్యేకంగా ఎన్ఆర్ఎక్స్ డ్రగ్స్ మీద నిఘా పెట్టడం జరిగింది. అదేవిధంగా ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్ ద్వారా పొగాకు రహిత విద్యా సంస్థల లక్ష్యంగా ఎక్కడా కూడా 500 మీటర్ల పరిధిలో డ్రగ్స్ అమ్మకాలు జరగకూడదని చెప్పేసి కఠినంగా పోలీస్ శాఖ ఈగల్ వ్యవహరిస్తుంది. ఈ స్మగ్లర్ల ఆస్తులు సీజ్ చేయడం, పిట్ అండ్ డిపిఎస్ కేట్స్ ద్వారా ఎవరైతే హ్యాబిచువల్ అఫెండర్స్ ఉన్నారో వాళ్ళని అటాక్ చేయడం జరుగుతుంది. ఈగల్ హెడ్ క్వార్టర్స్లో కూడా నార్కోటిక్ అఫెండర్ ట్రాకింగ్ సిస్టమ్ని అత్యాధునిక టెక్నాలజీతో రూపొందించడం జరిగింది. ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, మీ ప్రాంతంలో గంజాయి ప్రవేశిస్తే 1972కి సమాచారం అందించండి. ఈగల్ వెబ్సైట్ కూడా అందుబాటులో వచ్చింది. దాంట్లో ఎనానమస్ యాప్స్ ద్వారా సమాచారం అందించాలని, డ్రగ్స్ రహిత, గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ కూడా ముందుకు రావాలని, ఈగల్ బ్రాండ్ అంబాసిడర్గా మారాలని. అందరికీ నమస్కారం. ఈరోజు ఈగల్ అండ్ గుంటూరు పోలీసు కలిసి వివేకానంద్ సెంట్రల్ స్కూల్లో డ్రగ్స్ మీద అవగాహన ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది. డ్రగ్స్ వద్దు బ్రో, అదేవిధంగా సంకల్పం పేరు మీద గుంటూరు జిల్లా వ్యాప్తంగా, అదేవిధంగా స్టేట్లో కూడా ప్రతి స్కూల్కి వెళ్ళి, కాలేజీకి వెళ్ళి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఇప్పటికీ 250 ప్రోగ్రాంలు వేరే స్కూల్స్లో, కాలేజెస్లో పెట్టడం జరిగింది. డ్రగ్స్తో ఏమేం నష్టాలు జరుగుతాయి, డ్రగ్స్తో ఎలా భవిష్యత్ నాశనం అవుతుంది, ప్రజల్ని ఎడ్యుకేట్ చేయడానికి, పిల్లల్ని ఎడ్యుకేట్ చేయడానికి ఈ ప్రోగ్రామ్స్ మేము వైడ్ స్ప్రెడ్గా చేస్తున్నాము. అదేవిధంగా గుంటూరు జిల్లా పోలీసు తరఫు నుంచి
లాస్ట్ 6 monthsలో ఈ డ్రగ్స్ ఎవరైతే అమ్ముతున్నారో, ఎవరైతే కన్జ్యూమ్ చేస్తున్నారో వాళ్ళందరి మీద కేసులు పెట్టి ఆల్మోస్ట్ 250 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఎవరైతే మళ్ళా ఇటువంటి యాక్టివిటీస్లో పాల్పడుతున్నారో వాళ్ళ మీద పీడీ యాక్ట్ కూడా 20 మంది మీద పెట్టడం జరిగింది. సో వార్ ఫుటింగ్ మీద, డ్రగ్స్ మీద ఈగల్ ఆధ్వర్యంలో స్టేట్ వ్యాప్తంగా పని చేయడం జరుగుతూ ఉంది. చాలా మంచి ఫలితాలు కూడా వస్తున్నాయి. సో అందరూ కూడా ప్రజలు ఈ డ్రగ్స్ నుంచి దూరంగా ఉండాలని మేము అందరూ టీవీలో కూడా చూసాం, మనకు కనిపిస్తుంది సంకల్పం. ఆ సంకల్పం అనేటువంటి పేరుతో 10 సంవత్సరాల నుంచి వారి ఇంతకుముందు బాపట్ల ఎస్పీగా పనిచేశారు. అప్పుడు కూడా నాకు తెలుసు. ప్రస్తుతం గుంటూరు జిల్లాలో పనిచేస్తున్నారు. అద్భుతమైన పేరు వారు సంపాదించుకున్నారు. ఈ బాపట్ల జిల్లా ఎస్పీగా చేసే క్రమంలో కొద్ది రోజుల్లోనే ఈ మాదక ద్రవ్యాల మహమ్మారి నుంచి దాని మీద ఉక్కుపాదం మోపడానికి ప్రారంభం చేసిందే ఈ సంకల్పం అనేటువంటిది. మాదక ద్రవ్యాలని నిర్మూలించడం సంకల్పం చేసినటువంటిదే ఈ ప్రోగ్రాం పేరు. ఏమిటా పేరు? డిజైన్డ్ బై వకుల్ జిందాల్ గారు, అవర్ ఎస్పీ ఆఫ్ గుంటూరు డిస్ట్రిక్ట్. Let us convey sincere thanks for taking wonderful project as an officer. Wonderful. ఇది గుంటూరు జిల్లాకు వచ్చిన తర్వాత మనం గమనించినట్టు న్యూస్ పేపర్ చదివి అర్థమవుతుంది మనకి. రాత్రి పూట 11 తర్వాత ఎవరు ఇబ్బంది పట్టకూడదు, ఎవరిని బయట తిరగకూడదు. ఆఫ్టర్ 11 నో వర్క్ ఆన్ ద రోడ్స్ ఆఫ్ గుంటూరు. గుంటూరులో ఎవరు బయట తిరగకూడదు. పనులు వాడు తిరగచ్చును, మహిళలు బాగా పనులు తీసుకోవచ్చును. రైల్వే స్టేషన్కి వెళ్ళేవాళ్ళు, బస్ స్టేషన్కి వెళ్ళేవాళ్ళు, సినిమాలకు వెళ్ళేవాళ్ళు, దే కెన్ డూ దేర్ వర్క్. బట్ మిగతా పనులు పనికి రాదు అని హీ ఈస్ బికమ్ వెరీ స్ట్రిక్ట్ ఇన్ దట్ ఆస్పెక్ట్. హీ ఈస్ కంట్రోల్ ద లా అండ్ ఆర్డర్ ఈవెన్ ఎట్ నైట్ ఇన్ గుంటూరు డిస్ట్రిక్ట్ ఫర్ ద ఫస్ట్ టైం. ఈ మధ్య కాలంలో నేను అలా చూడలేదు. అలా స్ట్రిక్ట్ ఆఫీసర్గా వారు పేరు తెచ్చుకున్నారు.